హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రవంతి. బ్రోకలీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పెద్ద సైజ్ బ్రోకలీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 గ్లాసుల వాటర్ పోసి నేను బ్రోకలీని అయితే ఉడికించుకుంటున్నాను. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రోకలీలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రోకలీ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపడుతూ ఉండగా దానిలో 4 మిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. మిర్చి ఆనియన్ మొత్తం ఫ్రై అవ్వాలి. 1 నిమిషం కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. మీడియం సైజ్ 3 టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దానిలో వేయాలి టమాటా ముక్కల్ని. వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 నిమిషం మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి ఇలా తేలుతుంది. తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. తర్వాత మనం ఉడికించుకున్న బ్రోకలీని తీసుకొని దానిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కూరలో అయితే కొద్దిగా వాటర్ వస్తాయి మనం బ్రోకలీ వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే బ్రోకలీ కర్రీ తయారవుతుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంతెన శ్రవంతి ఛానల్. బాయ్ అందరికీ.